రేపు ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎలాంటి పాఠం, గుణపాఠం లేకపోతే ఇంకేముంటుంది? ఎలాంటి గుణపాఠం ఏముంది? సింపుల్ ఇయన్నీ కనపడతా ఉంది. ఆయన ఎలక్షన్ 2019 ఎలక్షన్ గెలిచే వరకు ప్రజల్లో ఉండే ఉన్నాడు. ప్రజల్లో ఏదో ఒక యాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర, పాదయాత్ర, ఇంకో యాత్ర, ఓదార్పు యాత్ర, ఏదో ఒక యాత్ర పెట్టుకొని ప్రజల మధ్య తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అసలు మొత్తం దాక్కుని లోపల నుంచి బయటికి రాకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరికి కనపడకుండా, ఒకవేళ రోడ్డు మీదకి వచ్చినా కానీ పరదాలు కట్టుకుని వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఏదో చేస్తా ఉంటే చూస్తానికే ఇబ్బందికరంగా ఉండేది ప్రజలకి. వాళ్ళ అంటే న్యూస్ ప్రకారం ఆయన వాళ్ళ మంత్రులతో కూడా సరిగ్గా మాట్లాడు, లేకపోతే వాళ్ళ క్యాడర్తో మాట్లాడరు అని చెప్పారు. అంతకుముందు బాగా మాట్లాడాడు, అప్పుడు మాట్లాడతలేదు. సో ఇవన్నీ కనపడకుండా కొడతా ఉన్నాయి, చాలా దెబ్బ కొడతాయి. ప్లస్ ఆయన వచ్చినాక పోలవరం కంప్లీట్ చేయాలి, చేయలేదు. సో ఈయన ఏది చేయాలన్నా కానీ స్పెషల్ స్టేటస్ కోసం అప్పుడు రిజిగ్నేట్ చేశారు, హడావిడి చేశారు, వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని కాదన్నారు, చాలా చేశారు. మరి ఈయన వచ్చినాక ఏం చేశారు? ప్రత్యేక హోదాపై ఊసెత్తలేదు, ఎంపీలు ఇస్తే మెడల్ వంచుతా అని చెప్పారు. ప్రణయ్ రాయ్ గారి ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, మీరు వచ్చినాక మాట్లాడలేదు, ఇప్పుడు మీరు గెలిస్తే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు కండిషన్ పెడతారా, మళ్ళీ కోalition గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారా అంటే ఈయన అంటాడు, అప్పుడు ఎలక్ట్ అయినప్పుడు కూడా అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్పారు. వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ రాకపోతే కోalition గవర్నమెంట్ వస్తే అన్నాడు. కానీ కోalition గవర్నమెంట్ వస్తే నేను కండిషన్ పెట్టి చేరతాననే పదం మాట్లాడతలే. వస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటాడు, కానీ నేను ఆ కండిషన్ అయితేనే చేరతాను అని చెప్పాలి కదా. ఒక్క మాట మాత్రం ఆయన చెప్పాల. 2-3 సార్లు అడిగాడు ప్రణయ్ రాయ్, ఈ మాట మాత్రం ఆయన కమిట్ అవ్వాల. మరి ఎందుకు కమిట్ అవ్వలేదు మరి మనకు తెలియదు. కమిట్ అవ్వటంలో ఇప్పుడు జుమ్లా ఎలక్షన్ అనేది జుమ్లా అంటారు, ఆయన కూడా ఏది మన అమిత్ షా అన్నాడు కదా మాట, అమిత్ షా జుమ్లా అన్నాడు. ఈయన కూడా మద్యపాన నిషేధం చేస్తాను, చేయలేదు. తక్కువ చేయనీగా ఉన్నాయి, నవరత్నాల్లో 1-2 అటువంటి చేయకుండా ఉన్నాయి కూడా ఉన్నాయి కదా. సో ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. సో ఇక్కడ కూడా ఒక మాట అంటే పోయేసి వచ్చింది. అంతకుముందు 5 ఏళ్ల కింద అన్నారు చేయలేదు, ఏమన్నారు ఇప్పుడు కూడా అట్లాగే చెప్పొచ్చు కదా, చెప్పలేదు. నిజాయితీ అనుకోవాలా, లేకపోతే కమిట్ అవటం ఇష్టం లేదనుకున్నాడో తెలియదు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అట్ట చేశాడు, ఇట్ట చేసి నీ సంగతి ఏంటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్తున్నాడు. ఈయన విచ్ ఇస్ నాట్ రిలవెంట్.